తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు వేణుస్వామి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులకు సంబంధించి జ్యోతిష్య అంచనాలతో కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలిచే జ్యోతిష్కుడు వేణుస్వామి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై, ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లతో సహా పలువురు ప్రముఖుల జాతకాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2026లో వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని చెప్పి వేణుస్వామి చంద్రబాబుకు కీలక సూచనలు కూడా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రపతి అయ్యే అవకాశం లేదని వేణుస్వామి స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా ఈ విషయంపైన ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ అది జరగదని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేశారు. చంద్రబాబు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరు కర్కాటక రాశివారని, వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వేణుస్వామి పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్కు ఇదే వర్తిస్తుంది. ఆయన కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని వేణుస్వామి చెప్పారు. మంత్రి లోకేష్ భవిష్యత్తు పైన మాట్లాడిన వేణుస్వామి 2026 సంవత్సరంలో నారా లోకేష్ కు పదోన్నతి కనిపిస్తోందని, డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఏపీలో మరో డిప్యూటీ సీఎం ఉంటే తప్ప ఏమీ లేదని, ఆయన ఉన్న స్థాయి నుంచి మరో మెట్టు పైకెక్కుతారని, లోకేష్ అభిమానులకు ఇది పండుగ అయినట్టు వేణుస్వామి చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ జాతకం కూడా విశేషంగా ఉందని చెప్పిన వేణుస్వామి, కేటీఆర్, పవన్ కళ్యాణ్లది మకర రాశి అని, పవన్ కు ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఏపీ కూటమి పార్టీల్లో ఎటువంటి సమస్యలు రావని, 2026 సంవత్సరం అంతా సాఫీగానే సాగిపోతుందని వేణుస్వామి జోస్యం చెప్పారు. ఇక 2027లో పవన్ కళ్యాణ్ కొన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేశారు. 2029 వరకు పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత పవన్ జాతకం ఎలా ఉందో చూసి చెప్తానని వేణుస్వామి అన్నారు.